వచ్చిన ప్రధాన కారణం అది ఎట్లా ఉంది వాతావరణం ఒకసారి చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం, హరిత హోటల్స్ పరిస్థితి ఏంటి తెలుసుకుందామని రావడం జరిగింది. అలాగే వ్యూ ఎట్లా ఉంది చూడడం జరిగింది. సో ప్రైవేట్గా హోటల్స్ కావచ్చు కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచన చేసి ఇందాక టార్గెట్ చేస్తాం టూరిజం ప్రమోషన్లో, అంటే వికారాబాద్ కూడా టూరిజం ప్రమోషన్ చేయాలనే దాంట్లో ఏ నిర్ణయాలు తీసుకోవడం సంబంధిత అధికారులతో కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకుని దీనికి ఒక టూరిజం అంటే ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వచ్చిన టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ టూరిజం కార్పొరేషన్కి ఆదాయము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించి ఏమేమి మార్గాలు ఇక్కడ ఏమేమి చేయవచ్చు స్టడీ చేయడానికి వచ్చింది. నాతో పాటు కలెక్టర్ గారు ఇక్కడ అధికారులు ఉంటారు. చూడడం జరిగింది. మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్. ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే, హైదరాబాద్కి నుంచి ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ ఓవర్ చేసి ఆన్ పార్ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు, నీట్నెస్ కావచ్చు, క్లీన్నెస్ కావచ్చు, రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగోపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాద్ హరిత హోటల్ను కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఏర్పాటు చేస్తారు. సో కంపెనీకి స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా స్కీమ్ తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఓవరాల్గా దీన్ని కంపెనీ డెవలప్ చేసి ఏర్పాటు చేస్తారు. అక్కడ మీరు అప్పుడు వచ్చినప్పుడు టీబీ హాస్పిటల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పి మీరు వచ్చినప్పుడు నా నోటీస్ లేదు, చర్చ కానీ నోటీస్ అనేది అప్పుడు మీరు వచ్చినప్పుడు మీరే నేను చెప్పలేదు. ఇంతకుముందు అన్నదగిరి వచ్చేస్తారా? ఇక్కడ రాలేదు, నేను రాలేదు, నేను ఫస్ట్ టైం వస్తున్నాను. ఇందాక వచ్చిన ఒకటి స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ వచ్చిన పైకి రాలేదు. సో చెప్పిన ఏం లేదు నాకు తెలుసుకుంటుంది చెప్పి మా డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖ మంత్రి గారితో మరి తెలుసుకుంటాం. సో ఓవరాల్గా దీన్ని టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం ప్రాథమికంగా చూడడం కోసం రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.